ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గంత ఘోరంగా కోరుతారా మేడం? నా పాప ఏం చేసింది? నన్ను చంపేది ఉండే మేడం. ఏమన్నా ఉంటే చిడతాళ్ళు ఎంత బాధపడి ఉంటుంది మేడం. ఇట్లా నొసలంతా ఎత్తుకొచ్చింది, గోడ కొట్టిరో ఏం చేసిరో మరి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కుక్కట్పల్లి సహస్ర మర్డర్ మిస్టరీ వీడింది అనుకోవచ్చా? మరి అయినా ఇంకా ఎన్నో అనుమానాలు, సందేహాలు అయితే వస్తూనే ఉన్నాయి. ఇంత చిన్న వయసులో అంత దారుణంగా, అంత కిరాతకంగా మర్డర్ చేశాడా 10వ తరగతి చదివే అబ్బాయి? మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. 10వ తరగతి చదివే అబ్బాయిని మైనరే అనుకోవచ్చు మనము. మైనరే. అబ్బాయి చేశాడు అనేసి టాక్ వస్తుంది. మరి దానిపైన మీ అనాలిసిస్ ఏంటి సార్? డెఫినెట్గా చేసే ఉంటాడు. మళ్ళీ ఏంటి టాకు? ఆ అబ్బాయి పోలీసుల ముందు కన్ఫెస్ చేశాడు. ఆ తర్వాత వాడు చంపిన నైఫ్ రికవర్ అయింది, బట్టలు రికవర్ అయినాయి. కాబట్టి ఇంకా 100% అబ్బాయి, ఇంకా దాని మించి వేరే లేదు. ఎందుకు చంపాడు అంటే, అబ్బాయి ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ప్రెస్ మీట్లో వీళ్ళు చెప్తారు. బహుశా 2 వర్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ అబ్బాయి క్రికెట్ లవర్ అని, ఈ అమ్మాయి చనిపోయిన తమ్ముడి దగ్గర కూడా ఏదో ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఉంది, ఆ అబ్బాయి కిట్టు అవన్నీ ఉన్నాయి, ఆ అబ్బాయితో కలిసి ఆడేవాడని. సో ఆడుతూ ఉండి తనకు బ్యాట్ లేదని చాలా సందర్భాల్లో ఇబ్బంది పడినారు. జనరల్గా ఈ పిల్లలు ఏం చేస్తారంటే, నీకు బ్యాట్ లేదు కదా, నువ్వు కొంచెం బయట ఉండు, పక్కన ఉండు అంటారు. సో అదేమన్నా ఫీల్ అయి ఉంటాడా అనేది ఒకటి. సో ఏ విధంగానైనా తన బ్యాట్ని సెక్యూర్ చేయాలని, ముందేమో అందరూ బ్యాట్ కోసమే పోయినాడు అని, పిల్లోళ్ళు లేరు, ఎవరు ఇంట్లో లేనప్పుడు బ్యాట్ తెచ్చుకున్నంత మాత్రాన బయటకు వస్తే కనపడకుండా ఉంటుందా? ఆ బ్యాట్ని గుర్తుపెట్టారు, రాసుకుంటారు కదా బ్యాట్ పైన, నా పేరు రాసుకుంటాడు, వాడి పేరు రాసుకుంటాడు. సో కాబట్టి బ్యాట్ కోసం అని అంటున్నారు ఒక వర్షన్, కానీ బట్ ఐ డోంట్ థింక్ డబ్బు కోసమే పోయింటాడు. అంతకు ముందు 2 రోజులకు ముందు 15th, 16th అమ్మాయి సహస్రాది బర్త్డేకి ఈ అబ్బాయిని కూడా పిలిచినాడు. ఈ అబ్బాయి వీళ్ళ సిస్టరు, వీళ్ళ అక్క, ఇద్దరు 10th క్లాసే చదువుతారంట. సో వెళ్ళినప్పుడు వాడు అమ్మాయికి సహస్రకి కేక్ తినిపిస్తున్నారు, ఆమె అక్క కూడా ఇద్దరు తినిపిస్తున్నారు. పోయినప్పుడు వీడు ఆ ఇంట్లో కలయి తిరిగినాడని, అన్ని రూమ్లు ఆడుండే 1 రూము 2 రూములు కలయి తిరిగినాడని, ఆ దేవుడి హుండీనో దేవుడి దెబ్బలు పెట్టేదో ఏదో ఈయన కంట్లో పడింది. సో ఈ హ్యాడ్ ఏ ప్లాన్ చేసుకొని ఈ డబ్బులు నేను కొట్టేయచ్చు. అదే కాకుండా వాళ్ళ ఇంటికి తరచుగా పోతూ ఉంటాడు. బర్త్డేకి పిలిచే అంత క్లోజ్నెస్ ఉంది కాబట్టి అవి ఎప్పుడన్నా ఆ ఇంట్లోకి పోవాలి, ఆడుకోవాలి అని వాడిని పిలుచుకెళ్ళాలంటే వాడు మెట్లెక్కి దిగడు, 3rd ఫ్లోర్కి వచ్చి వాళ్ళ దాంట్లోకి జంప్ చేసి పోతాడంట జనరల్గా. సో అదేవిధంగా ఇప్పుడు ఈ అబ్బాయి కెమెరాలకు చిక్కకుండా పోవడానికి మెయిన్ రీజన్ వచ్చి అదే. ఎందుకంటే కింది వీధిలోకి వచ్చి ముందర నుంచి వస్తే డెఫినెట్గా ఎవరో కళ్ళలో పడేవాడు. అందులో సీసీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయ్యేది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే, 3rd ఫ్లోర్కి వచ్చి 3rd ఫ్లోర్ నుంచి దాటుకున్నాడు. జస్ట్ 2.5 అడుగులు ఉంది గ్యాప్ ఆ 2 ఇండ్ల మధ్య. కాబట్టి ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి దాటుకొని వచ్చి ఈ ఘాతకం చేశాడు. అయితే డెఫినెట్గా ఆ అబ్బాయి అంటే దొంగతనం చూసి తను పట్టుబడితే మర్యాద పోతుంది, తల్లిదండ్రులు పరువు పోతుంది, నా పరువు పోతుంది అనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని చెప్పకుండా పోవడానికి వేరే మార్గం లేదు. వాడికి తెలిసిందల్లా ముందే రాసుకున్నాడు. వాడు దొంగతనానికి పోయేటప్పుడు ఏం చేయాలి, తాళం పగలగొట్టాలా, ఏం చేయాలా, లోపలికి వెళ్ళిన తర్వాత దొంగతనం చేసిన తర్వాత ఏం చేయాలా, గ్యాస్ ఓపెన్ చేయాలా, లీక్ చేయాలా, ఇవన్నీ పెట్టుకొని తర్వాత లాక్ చేశాడు. అన్నీ అయిపోయిన తర్వాత మిషన్ డన్ అని పెట్టుకున్నాడు. అంటే ఈ హ్యాడ్ ఎ ప్లాన్ ప్రకారమే ఉంది. దానికి బహుశా ఇంకో మాట ఏమంటున్నారంటే, వాళ్ళ ఫాదర్ ఇంతకుముందు కిరాణా కొట్టు నడిపేవాడు. ఇప్పుడు ఆ కిరాణా కొట్టులో లాస్ వచ్చి ఏమీ నడపటం లేదు. సో ఆయన తాగుడుకు అలవాటయ్యాడు కాబట్టి ఇంకా వేరే పని ఏం చేస్తలేడు. ఇంట్లో ఫైనాన్షియల్గా కూడా బాగా ఇబ్బందిగా ఉంది. సో డబ్బులు క్రికెట్ బ్యాట్ కొనిమంటే తంతారు, ఎందుకంటే ఇండ్లు గడవడమే కష్టంగా ఉంది. అందరూ 3 పిల్లలు. తల్లేమో ఎక్కడో సూపర్వైజర్గా ఏదో సెక్యూరిటీ సూపర్వైజర్గా ఆమెకు వస్తే మహా 20-30 వేలు రావచ్చు, దాంతో కుటుంబం గడవాలి. తండ్రికేమో దుర్వ్యసనాలు. సో ఏమీ అడగలేని పరిస్థితి, ఫైనాన్షియల్గా ఇబ్బందికర పరిస్థితే. కాబట్టి ఆ పిల్లోడు బ్యాట్ కొనాలన్నా, బుక్కులు కొనాలన్నా, ఇంకోటి కొనాలన్నా
తల్లిదండ్రుల పైన ఆధారపడాలి. తండ్రి ఏమో అడిక్టెడ్ ఫర్ నార్కోటిక్ డ్రింక్స్కి అలవాటు పడ్డాడు, పని చేయడు. సో ఉన్న కిరాణా కొట్టు క్లోజ్ అయిపోయింది, దాంట్లో వచ్చి ఇన్కమ్ ఉంటే ఏదైనా పిల్లోళ్ళకి చేసేవాడు. సో ఆ విధంగా ఈ పిల్లోడికి ఎట్లాగైనా దొంగతనం చేయాలి, డబ్బు తీసుకొని బ్యాట్ సంపాదించాలనో లేకపోతే ఏదైనా చేసుకోవాలనో, తన అవసరాలు తీర్చుకోవాలనో, లేదు ఫోన్ కొనుక్కోవాలనో ఒక స్ట్రాంగ్ మైండ్లో ఉండిపోయాడు. ఆ 16వ తేదీ 15వ తేదీన బర్త్డేకి వచ్చినప్పుడు ఇల్లంతా చూసుకొని ఇక్కడ హుండీ ఉంది, దీన్ని కొడితే నాకు డబ్బులు వస్తాయి అని ప్లాన్ చేసుకొని, అదేవిధంగా ఎవరూ లేనిది కూడా తెలుసు అబ్బాయి పక్కనోడే కాబట్టి ఇంతకుముందు అనుకున్నాం ఇది బయట వాళ్ళు చేసిన పని కాదు, ఇక్కడ వాళ్ళే డెఫినెట్గా క్లూస్ అయితే ఇవాళ కాకపోయినా రేపు పోలీసులకు దొరుకుతాయని కూడా అనుకున్నాం మనం. అదేవిధంగా క్లూస్ వచ్చాయి. ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీరు ఈ అబ్బాయి అక్కడ ఉండటం, చాలాసేపు దాక్కోవడం, తర్వాత తిరిగి చూడడం చెప్పాడని, దాని ప్రకారమే ఆ క్లూ వల్లనే పోలీసులు అతన్ని ఇంట్రాగేట్ చేస్తే హీ హాజ్ అడ్మిటెడ్ ది అఫెన్స్ అడ్మిట్ చేయడమే కాకుండా కత్తి, బట్టలు కూడా ఇచ్చాడు. సో డెఫినెట్గా దాంట్లో బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి కాబట్టి యూ కెన్ కనెక్ట్ ది క్రైమ్ వెరీ ఈజీలీ. ఆ క్రైమ్ని కనెక్ట్ చేయడానికి ఉంటుంది, ఎవిడెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ బ్లడ్ స్టెయిన్ ఉంది, నైఫ్ ఉంది, నైఫ్ మీద పిల్లోడు ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, పొడిచిన అమ్మాయి రక్తం ఎంత కడిగినా కూడా ఉంటుంది ట్రేసెస్. సో అమ్మాయి బ్లడ్ ఈ పిల్లోడు షర్ట్ పైన ఏదో వాషింగ్ మిషన్లో వేసినాడు ఉతకడానికి అంటున్నారు. ఉతికడానికి వేసినారా, ఉతికిచ్చినారా లేదా? మరి వాషింగ్ మిషన్ ఉతికేస్తే బ్లడ్ స్టెయిన్స్ పోయినా కూడా మనకు టెక్నాలజీతో వీ కెన్ ట్రేస్ చేయొచ్చు. అదేవిధంగా మనము బ్లడ్ గ్రూపింగ్ కూడా చేయొచ్చు. అది అమ్మాయికి సంబంధించిన బ్లడ్ స్టెయిన్ గ్రూపింగ్ అది చేయొచ్చు. బ్లూరే టెక్నాలజీతో యూ కెన్ ఫైండ్ అవుట్. కాబట్టి ఇట్ ఈస్ నాట్ దట్ అంత పెద్ద కష్టమే కాదు, డెఫినెట్గా దొరుకుతుంది. ఎవిడెన్స్ కనెక్ట్ చేసేదంతా ఎవిడెన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ చెప్పండి సార్, మైనర్ కదా, మరి ఆ 10th క్లాస్ చదివే ఆ ఏజ్లో ఎంత టాక్టిక్స్గా, అంటే మళ్ళీ కూడా సీన్ జరిగినప్పుడు అంతమంది జనాలు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినా కూడా అబ్బాయి అక్కడక్కడ తిరిగాడంట వాళ్ళ మధ్యలోనే. చూడండి అంతే ఎంత తెలివిగా చేశాడు అనుకోవచ్చు ఇదంతా కూడా. అంటే ఈ పిల్లలకి స్మార్ట్ ఫోన్ వల్ల, టీవీల వల్ల, సీరియల్ వల్ల మితిమీరిన వ్యవహారం, అంటే వాళ్ళు ఈ సీరియల్స్, స్మార్ట్ ఫోన్ వల్ల వాళ్ళకి లేని ఐడియాస్ వస్తున్నాయి, మనకు తెలియని ఎన్నో వాళ్ళకి పిల్లలకే తెలుస్తుంది. మనమే ఒక్కోసారి వాళ్ళని అడగాల్సి వస్తుంది ఇది ఏం చేయాలా, ఎట్లా చేయాలని. కాబట్టి టెక్నాలజీ గురించి వాళ్ళు నేర్చుకున్నారు. అదేవిధంగా దీంట్లో చెడ్డం ఎక్కువ జరుగుతుంది ఈ స్మార్ట్ ఫోన్ వల్ల. చాలా చెడ్డ, అంటే పిల్లలు మంచి కంటే చెడుపై ఎక్కువ నేర్చుకుంటున్నారు. సో ఈ స్మార్ట్ ఫోను ప్రభావం ఉంటుందని నేను అనుకుంటున్నాను. చాలా వరకు ఈ స్మార్ట్ ఫోన్ వల్లే ఇది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 7వ తరగతి 8వ తరగతి వాళ్ళే దాన్ని అడిక్ట్ అయిపోతున్నారు, అడుగుతున్నారు. ప్రతి ఒక్కటి ఎట్లా చదువుకోవాలని అడిగితే పర్వాలే, ఎట్లా మర్డర్ చేయాలా, ఎట్లా మానభంగం చేయాలా, ఎట్లా దొంగతనం చేయాలా అని దాని నుంచి ఇన్పుట్స్ తీసుకుంటే ఇట్లాంటివన్నీ జరుగుతాయి. డెఫినెట్గా దాని ప్రభావం, స్మార్ట్ ఫోన్ ప్రభావం వల్లే ఇవన్నీ జరుగుతాయి. సో తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులు, అడిగితే ఏదో కొనివ్వకపోవడం వల్ల, అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోవడం వల్లే ఇట్లా టర్న్ అయ్యారని కూడా అనుకోవచ్చు అంటారా? ఒకటి దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మంచిది. ఇప్పుడు తండ్రి తాగుబోతు ఉండి, తల్లి కష్టపడి సంపాదిస్తూ ఉండి కూడా పిల్లలు మంచి దారిలో పోయిన సందర్భాలు ఉన్నాయి. నాకు వాచ్మెన్ ఉంటాడు, కూకట్పల్లిలోనే ఉంటాడు, సిబిసిఐడి కాలనీలో నాకు ఇల్లు ఉంది, దానికి వాచ్మెన్. వాడు తాగుగా తయారైనాడు ఒక 5 ఏళ్లకు ముందు చాలా సిన్సియర్. సో దాంతో నేను అనుకున్న పిల్లలు చెడిపోతారు అట్లా అని వాడికి వచ్చినప్పుడల్లా చెప్పి, అరే బాబు ఇది మీ నాయన తాగుబోతుగా తయారైనాడరా, నువ్వు బాగుపడాలి, ఈ విధంగా చదువుకోవాలంటే 10th క్లాస్లో వాళ్ళకి ఆ స్కూళ్ళు 10 స్కూళ్ళు ఉంటే దాంట్లో ఫస్ట్ వచ్చినాడు. 100% వచ్చినాయి వానికి మార్క్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా 100% వచ్చినాయి. అంటే తండ్రికి చెడు అలవాట్లకు లోనై ఉన్నా ఎవరైనా ఒకరు గైడ్ చేస్తే, వాళ్ళని కన్విన్స్ చేస్తే డెఫినెట్గా చెడ్డదారిలో నుంచి మంచి దారిలోకి ఎన్నుకుంటాడు, ఫ్యూచర్ బాగుపడాలని చూసుకుంటారు. అంటే ఇక్కడ ఏమిటంటే ఆ పిల్లలకి ఆ ఏజ్లో వాళ్ళకి మంచిగా చెప్పి మంచి వైపు డైవర్ట్ చేయగలిగితే డెఫినెట్గా ఇట్లాంటి పనులు ఏమి చేయరు. సో అది చేయకపోతే, ఇప్పుడు వాడు అబ్బాయి 10th క్లాసులో 4-5 బ్రాంచులకే ఫస్ట్ వచ్చినాడు, 100%.
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా అదే మార్కులు వచ్చినాయంటే సో సంబడీ ఈజ్ గైడింగ్. నేను చెప్తున్నారు బాబు ఈ విధంగా చదవాలి, ఇట్లా ఉండాలి, మీ నాయన చెడిపోయినాడు, తాగుపోతాయాడు. సో ఆ కౌన్సిలింగ్ అనేది పిల్లల్లో అతి ముఖ్యం. తల్లిదండ్రులు గమనించాలి వాడు ఏం చేస్తున్నాడు, స్కూల్కి పోతున్నాడా, లేదు ఎక్కడికైనా జులాగా తిరుగుతున్నాడా, వాడికి ఏమి అవసరము. వాళ్ళ అవసరాన్ని బట్టి నీకు స్తోమత లేకుండా పోవచ్చు. నీకు ఇంత అవసరానికి ఇప్పుడు బ్యాటు ఏదో నైనా సెకండ్ హ్యాండ్తో వాళ్ళతో వీళ్ళతో ఆడుకోరా అని నచ్చ చెప్పాలి. నోర్మై మాకే లేక అన్నానికి లేక చేస్తుంటే అని చీదుకొని చేస్తే నో, వీళ్ళతో అడిగి ప్రయోజనం లేదు, ఐ హ్యావ్ టు డూ మై సెల్ఫ్, నేనే సంపాదించుకోవాలనే పట్టుదల వస్తుంది. ఇట్లాంటి వ్యవహారాలు చేస్తారు పిల్లలు. పిల్లల్ని కన్విన్స్ చేయాలి, కూర్చోబెట్టి వాడి నీడ్స్ ఏంటి, మనం తీర్చలేము అంటే ఏ విధంగా తీర్చలేము, ఎందుకు తీర్చలేము అని కన్విన్స్ చేయాలి. ఆ కన్విన్స్ చేసే బాధ్యత తల్లిదండ్రులది. తండ్రి ఇక్కడ బాధ్యత రాహిత్యుడు, తాగుడుకు అలవాటు పడ్డాడు, ఏ పని చేయడు, అందువల్ల ఆయనకి ఆ ఛాన్స్ ఉన్నా దాన్ని చేయలేదు. తల్లి ఏమో ఇంట్లో చూసుకోవాలా, వండి పెట్టాలా, పిల్లలకు చూసి పెట్టాలి, బట్టలు ఉతకాలా, మళ్ళీ డ్యూటీకి పోవాలా. ఆమె బిజీలోనే ఉండిపోతుంది, వీళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. అందువల్ల ఈ పిల్లోడికి ఏమైంది, ఏ విధంగానైనా చేసి డబ్బు సంపాదించాలి. తండ్రిని అడగలేడు, తండ్రి అప్పులు చేసి దేశమంతా తాగుడుకు అలవాటు పడ్డాడు, తల్లి ఏమో కష్టపడి పోషిస్తోంది. సో ఈయన నీడ్స్కి ఎవరిని అడగాల, ఇద్దరు అక్కలు. సో వాడికి ఏమనిపించింది, వీళ్ళని అడిగి ప్రయోజనం లేదు, నేనే ఏదైనా ఒకటి చేసి నా కోరికలను తీర్చుకోవాలి అనేటువంటి నిర్ధారణకు వచ్చి దొంగతనం చేసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. రైట్.